పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. ఏంటనుకుంటున్నారా? తెలంగాణ ఫేమస్ అయిన సర్వపిండి. ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం నేను బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని నువ్వులు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నా కదండి. వాటర్ వేసుకొని మంచిగా ముద్దలా కలుపుకోవాలి. దీన్ని ఒక మందపాటి పెనం తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా పల్చగా అద్దుకోవాలి. చూపిస్తున్న విధంగా పల్చగా అద్దుకోవాలి. దీనికి హోల్స్ పెట్టుకొని హోల్స్లో మొత్తం ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడే ఈ సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది. తర్వాత దీన్ని దేని మీద వీలైతే దాని మీద, అంటే గ్యాస్ మీద అయితే గ్యాస్ మీద, కట్టెల పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద, నేనైతే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నాను. అంతే అండి. ఇలా ఎర్రగా కాల్చుకున్నారంటే మన క్రిస్పీ టేస్టీ సర్వపిండి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.